ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సకల ఘనత మహిమ ప్రభావములు మన తండ్రి అయినటువంటి దేవునికి అనునిత్యము మనందరి యథార్థమైనటువంటి జీవితముల ద్వారా చెందును గాక. పరిశుద్ధులకి ఉండవలసినటువంటి పారదర్శకత మొదటి భాగమును మనం ధ్యానించి ఉంటున్నాం. ప్రభు యేసును ధరించుకున్నటువంటి పౌలు గారు ఇక మీదట బ్రతుకుచున్నది నేను కాదు, నా యందు నివసించుచున్నటువంటి క్రీస్తే. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నివసిస్తున్నాడు. అదేవిధంగా పాత్ర పైన ఏ విధంగానైతే శుభ్రం చేయబడుతుందో లోపల కూడా అదే విధంగా శుభ్రం చేయబడింది అనేటువంటి విధంగా ఉండగలగాలి. పైన శుభ్రం చేసి లోపల జితేంద్రియంతో ఉండినట్లయితే అది మోసం చేసినట్టు విధానమే అవుతుంది. లోపల శుభ్రం చేయాలి, పైన శుభ్రము చేయాలి. కొన్ని సందర్భాలలో పైన శుభ్రం చేయకపోయినా నడుస్తుందేమో, కానీ హృదయంలో శుభ్రం చేయకపోతే అది ప్రమాదం. గనక హృదయము శుద్ధపరచబడాలి, అలాగే బాహ్యంగా మన శరీరము శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇక మనిషి తానెప్పుడు కూడా ఎక్కడైనా కూడా బాహ్య ప్రపంచములోనికి రాగలగాలి. ముఖ్యంగా చీకటి క్రియలు చేసేటువంటి వారు వెలుగులోనికి రాలేకపోతారు. గల కారణం ఏంటంటే వెలుగులో వారి రహస్యాలన్నీ కనబడతాయి అనేటువంటి ఉద్దేశంతో. ఇలా వెలుగులోనికి రాకుండా చీకట్లోనే తప్పించుకు తిరిగేటువంటి వారు, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆలయమునకు రాకుండా, దేవుని పరిశుద్ధ స్థలములో ఉండకుండా, సహవాసులతో వాసం చేయకుండా, ఇలా ఈ చోట్లన్నిటిలో ఉండకుండా మరెక్కడో తిరుగుచున్నాడు అనంటే అతన్ని గురించి మనం సంశయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆయన పారదర్శకత లేనివాడు అనేటువంటి విషయం మనకి ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు, తన చర్యలే మనకి తెలియచేస్తూ ఉంటాయి. ఇక కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాటలతో పాటు తన తనయుడైనటువంటి సొలొమోను గారు రాసినటువంటి మాటలు కూడా కొన్ని మనకు అర్థం పడుతూ ఉంటాయి. ఏంటి అనంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టగలరా అంటే మనుష్యులకు దాచిపెట్టగలరు. ఆ నైపుణ్యము చాలామందికి ఉంది. దాన్ని తెలివి అని కూడా భావిస్తూ ఉంటారు, భ్రమపడుతూ ఉంటారు. అయితే
అతిక్రమములు అంటే ఏంటండి? ఒక మాటలో చెప్పాలంటే తప్పులు కదా, పాపాలు కదా. ఇవి మనుషులకు దాచిపెట్టగలరేమో, కానీ దేవునికి దాచిపెట్టలేము. మనం ఆడే అబద్ధాలు, మనం చేసేటువంటి మోసాలు, తప్పిదాలు, దారుణాలు, మాటల చేత కానీ క్రియల చేత కానీ మనము ఏమి చేసినా సర్వోన్నతుడైనటువంటి దేవునికి సర్వస్వము కనబడుతుంది. చాలామంది ఇది తెలియక దేవుని దగ్గర కూడా వారి అతి తెలివిని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యోనాను విమర్శించి తప్పుపట్టేంత గొప్ప వాళ్ళము కామేమో, కానీ ఆయన ఎంత భక్తుడో అంత అమాయకుడు కూడా. ఏమనుకున్నాడు ఆయన? దేవునికి కనబడకుండా, దేవునితో ఇక విసుగు లేకుండా తర్షీషునికి వెళ్ళి దాక్కొని ఉందాము అని అనుకున్నాడు. అదెంత అమాయకత్వం! అలాగే ఇప్పుడు దేవుడు చూస్తున్నాడా? ఇవాళ చూసినా ఇప్పుడు మనల్ని అడిగేటువంటి అవకాశం ఉందా? లేదు కదా. విశ్వాసుల రూపంలో, సంఘ పెద్దల రూపంలో, సంఘ కాపర్ల రూపంలో రహస్యమైనటువంటి కార్యములు ఎన్నో చేస్తూ ఉన్నారు. చేసేటువంటి వారికి ఆ ధైర్యం ఎలా వస్తుంది? ఆ తెగువ ఎలా వస్తుంది? చెప్పండి, ఎలా వస్తుంది? ఒకే ఒకటి, దేవుడు అడిగే సమయానికి చూసుకుందాములే అనేది ఒకటి. మరి సంఘస్థులు, విశ్వాసులు చుట్టూ ఉన్నటువంటి వారు వాళ్ళకు దొరకనిస్తానా ఏంటి? వాళ్ళకు దొరకనివ్వను, దేవుడు అడిగే సమయానికి చూసుకుందాంతి అనేటువంటి వైఖరితోటే ఈరోజు ఈ ఘోరాలు, ఈ నేరాలు జరుగుచూ ఉన్నాయి. అయితే మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం, మనము నలుగురి ముందు మాట్లాడుచున్నప్పుడు మన మనసులో ఉండొచ్చు, నేను విశ్వాసుడనే, నేను విశ్వాసురాలనే, నేను నమ్ముకున్నాను, నేను చర్చికి వెళుతున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను భక్తురాలని. కానీ నీవు మాట్లాడేటువంటి మాట వింటున్నారా? వచ్చి కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళని మీరు గమనించద్దు. పిల్లలు వచ్చారా, ఎంతమంది వచ్చారు, ఏ డ్రెస్సులు వేసుకున్నారు, ఇవద్దు మనకి. వాళ్ళు వస్తారు, వాళ్ళ చోట్లలో వాళ్ళు కూర్చుంటారు. మీ దృష్టి ఎక్కడ ఉండాలి? మాట మీద ఉండాలి. ఈ రకంగా లోకములో మనము యేసయ్యని నమ్మినటువంటి వారముగా, యేసయ్య నామమున బాప్తిసము తీసుకున్నటువంటి వారముగా, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నటువంటి వారముగా, చర్చికి వెలుచున్నటువంటి వారముగా, క్రైస్తవులముగా పేరును గడించినటువంటి వారముగా బ్రతుకుచున్నటువంటి తరుణములో మనం మాట్లాడేటువంటి ఒక మాట, అది అబద్ధమై ఉండొచ్చు, అది మోసపూరితమైనదై ఉండొచ్చు, కుట్రపూరితమైనదై ఉండొచ్చు, ఎగేసి చాడీలు చెప్పేటువంటి మాటలై ఉండొచ్చు, దురుసుగా మాట్లాడేటువంటి మాటలై ఉండొచ్చు. ఇలా మనము ఉద్యోగం చేసే చోట కావచ్చు, నివాసం చేసేటువంటి చోట కావచ్చు,
సహవాసం చేసేటువంటి చోట కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, మనము సంచరించేటువంటి మరే ప్రదేశంలోనైనా కావచ్చు, మన మాట ఏ రకమైనటువంటి సాక్ష్యమును, అంటే ఏ రకమైనటువంటి ప్రభావమును చూపిస్తున్నది. సాధారణంగా క్రైస్తవులంటే క్రీస్తును ధరించుకున్నవారు కదా. క్రీస్తును ధరించుకున్నటువంటి వారు ప్రేమ కలిగి ఉంటారు, సమాధానము కలిగి ఉంటారు, సౌభ్రాతృత్వము కలిగి ఉంటారు, సాధు స్వభావము కలిగి ఉంటారు. వీటన్నిటితో పాటు సుహృదయము కలిగి ఉంటారు. అలాగే మృదుత్వము కలిగి ఉంటారు. రెగ్యులర్ టర్మినాలజీలో కరుణ, దయ, వాత్సల్యత, అన్నింటికంటే మున్నగా క్షమించే గుణం. క్షమించే గుణంతో పాటు క్షమాపణ కోరుకునేటువంటి గుణం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండాలి, ఉండి తీరాలి. ఇవన్నీ ఉండి తీరాలి. ఇవేవీ లేకుండా చేతిలో బైబిల్ పట్టుకొని నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలను, లేదా మేము క్రైస్తవులము అని అన్నట్లుగా కనబడితే అదేంటో తెలుసా? వేషధారణ. అది మోసం, అది అబద్ధం. తద్మూలముగా మనకు నష్టం, ప్రమాదం. మీరు అలాంటి వారుగా ఉండకూడదు, అలాంటి వారుగా ఉండకూడదు, మోసం చేసేటువంటి వారుగా ఉండకూడదు. నేనేమై ఉన్నాను, నా ప్రవర్తన ఏమై ఉన్నది, నేను ఎరిగినట్లుగానే జీవిస్తున్నానా, ఉండవలసినటువంటి విధానములోనే నేను ఉంటున్నానా, ఉన్నట్లుగా నటిస్తున్నానా? చర్చిలో ఒక విధంగా, ఇంటిలో ఒక విధంగా ఉంటున్నానా? దైవ సన్నిధిలో ఒక విధంగా, సమాజంలో ఒక రకంగా ఉంటున్నానా? ఏకరీతిగా ఉంటే పారదర్శకంగా ఉన్నట్లు. అలా కాకుండా మరో రకంగా ఉన్నట్లయితే మనము యథార్థంగా లేము అని దాని అర్థం. మన జీవితాలు యథార్థమైనటువంటివి కావు. మనము యథార్థమైనటువంటి వారముగా జీవించగలగాలి. ఆ మాట ఇక్కడ చెప్తూ ఏమన్నాడు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. తాను చేసినటువంటి తప్పిదములు, సరే అనుకోని పరిస్థితులలో, అనుకోని పొరపాటు చేసి, అంటే ఒక నోరు జారాం, ఉదాహరణకి నోరు జారాం, వయసు రీత్యా మరికొంతమందికి మాదిరిగా ఉండవలసినటువంటి మన మాట తుల్లింది, నోరు జారింది, అన్ఫార్చునేట్లీ అనుకుంది. అది మన దృష్టికి వచ్చినప్పుడు, లేదా మన గమనికలోనికి వచ్చినప్పుడు వెంటనే ఏం చేయగలగాలి? మనం సదరు వ్యక్తిని కలిసి, చెల్లి, నేను ఈ విషయంలో నేను తప్పుడుగా మాట్లాడాను, దయచేసి క్షమించు, మనసులో ఏం పెట్టుకోకు. తమ్ముడు, నీ గురించి ఇలా తప్పుగా మాట్లాడాను, నువ్వేమీ అనుకోకు, దయచేసి క్షమించు
అనే అనగలిగేటువంటి, ఒప్పుకోగలిగేటువంటి మనస్సు నీకు ఉండాలి. అలా ఉంటే నువ్వు పారదర్శకంగా ఉన్నట్లు. లేకుంటే మొండి వైఖరితో ఉన్నట్లు. ఇలా మీరు ఒక్కొక్కటి ఎంచుకోండి. వాటన్నిటిలో నేనేంటి అని గమనించుకోండి. అప్పుడు మనము ఎంత మేరకి యథార్థవంతులము, ఎంత మేరకి పారదర్శకులము, ఏ మేరకి వేషధారులము, ఏ మేరకి నమ్మక ద్రోహులము అనేటువంటి విషయము మనకి అర్థమైపోతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఏది దాచలేము అనేటువంటి విషయాన్ని ముందుగా మీ మనసులో పెట్టుకోండి. మనసులో పెట్టుకుంటే మనం భయపడతాం, ఒప్పుకుంటాం. లేదు అని అనుకుంటే నువ్వు మొండితనంతో ఉంటావు, పైగా ధైర్యంగా ఉన్నట్టుగా ఉంటావు. కానీ చివరికి చావు దెబ్బ తినవలసి వస్తుంది, కోలుకోలేనటువంటి దెబ్బ తినవలసి వస్తుంది. కనుక ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోండి, ఏం మాట్లాడుచున్నామో జాగ్రత్తగా చూసుకోండి. మన అనుదిన చర్యలేంటి, మనం రోజు ఏమేమి మాట్లాడుకుంటున్నాం, ఏమేమి చేస్తున్నాం, ఎక్కడెక్కడ తిరుగుచున్నాం, మనసులో తలంపు ఏంటి, చేతల్లో క్రియలేంటి, ఇవన్నీ కూడా ఎవరికి వారుగా. ఎందుకంటే 1, 2 అని మాట్లాడటానికి కొన్ని ముచ్చట్లని, కొన్ని సంగతులు అనేకమైనటువంటివి కదా. ఒక్కొక్కరి మానసిక దృక్పథము ఒక్కొక్క రకంగా ఉంటుంది. వీటన్నిటిని మనము గమనించుకోవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటే ఏంటంటే దాని అర్థం సర్వనాశనమవుతాడు అని అర్థం. ఎస్, దాని ఇన్నర్ డెప్త్ మీనింగ్ అదే, సర్వనాశనమవుతాడు. తర్వాత వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎంత ఈజీ ప్రాసెస్. నిజంగా నువ్వు చేసిన తప్పును బట్టి నీవు రియలైజేషన్ అయ్యి, నిజంగా ఇది నేను చేసింది తప్పే, దైవ ఆలోచనకి వాక్యానికి ఇది విరుద్ధమైనటువంటిదే, నైతికంగా ఆలోచించినా కూడా అది తప్పే. జ్ఞానవంతుడికి నైతికంగా అది తెలిసిపోతూ ఉంటుంది, తప్పే. తప్పు అని నీకు తెలిసినప్పుడు వెంటనే ఏం చేయగలగాలి, ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నము చేయాలి. అలా చేయకుండా ఉండినట్లయితే నీవు ప్రమాదంలో పడతావు అని అన్నాడు. ఇక తన తండ్రి గారైనటువంటి దావీదు మాటల్లో మనం వింటున్నట్టయితే కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 3వ వచనం నుండి. నేను మౌనినై ఉండగా, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం కూడా చదవండి. 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వాడు ధన్యుడు. ఇది మొదటి ప్రయత్నములు, మొదటి అడుగులు. ఓకే, తర్వాత యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, అలాగే ఆత్మలో ఏంటండి, ఆత్మలో కపటము లేనివాడంటే నువ్వు ఎన్ని విను, నువ్వు ఎన్నన్నా చెప్పు వారికి, వాళ్ళ యాటిట్యూడ్ మాత్రం మారదు. అరే, ఒకరి పట్ల ఈర్ష్య పెట్టుకోకూడదు, ద్వేషం పెట్టుకోకూడదు, ఒకరంటే నీకు కోపము ఉండకూడదు అని అంటే అది మాత్రం తీసియరండి, అది తీసియరు.
ఫలాని విషయం ఎక్కడ ఉంది అని అంటే అది జ్ఞాపకం లేదు. ఏంటి? ఒక వాక్యం. అవునా? ఈ విషయంలో దేవుడు ఏం చెప్పాడు తమ్ముడు అని అంటే ఏం చెప్పిండన్న అంట. అవునా? అంటే జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటివి జ్ఞాపకం ఉంచుకోము, ఏవైతే విడిచిపెట్టాలి మరిచిపోవాలి అని అంటామో వాటిని మాత్రం విడవము, మరవము. ఇక్కడ అతిక్రమములను గురించి మాట్లాడుతుంది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. కపటము, కపటము అని అంటే మోసం. మోసం, మోసగాండ్రమై ఉండకూడదు. ఎట్లా ఉండాలి అని అంటే ఫలాని బ్రదర్ని మనము 100% నమ్మొచ్చండి. అతడి విషయంలో మనము సంకోచించాల్సినటువంటి అవకాశమే లేదు, అవసరమే లేదు. ఆయనను మనము బాగా నమ్మవచ్చు, లేదా ఆవిడను బాగా నమ్మవచ్చు. నమ్మకము కలిగినటువంటి వారు, నమ్మకము కలిగినటువంటి వారు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా అవునా తమ్ముడు, నమ్మకము, ఎస్ అవునన్నా, నమ్మకము కలిగినటువంటి వారు. అలా నమ్మదగినటువంటి వారు ఎంతమంది? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి వారు ఎంతమంది? ప్రియా దేవుని వారలరా, యేసు ప్రభుల వారు 12 మంది అపోస్తలులని ఆశీర్వదించి, శిష్యులను ఆశీర్వదించి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అలాగే ఏ ఏ సంగతులనైతే, ఏ ఏ విషయాలనైతే, ఆజ్ఞలైతే పాటించాలని మీకు చెప్పానో మీరు వారును పాటించవలెనని వారికి చెప్పండి. ఇప్పుడు కొండ మీది ప్రసంగంలో పాత నిబంధనలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను కొంచెం సంస్కరిస్తూ ఇంకొంచెం లోతుగా చెప్పడం జరిగింది. ఎవరికి చెప్పారు? శిష్యులకి, ఈ 12 మంది శిష్యులకి చెప్పారు, ఇతరులకి కూడా చెప్పారు. ఇతరుల సంగతి అలా ఉంచితే, ఈ యూదా అనేటువంటి వ్యక్తిని పక్కకు పెడితే మిగిలినటువంటి వీరు నమ్మకముగా ఉన్నారా లేదా? పేతురు కానీ, యోహాను కానీ, ఆంద్రేయ కానీ, వీళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఏ విధమైనటువంటి తప్పైనా, అంటే ఒక అబద్ధం ఆడడం కావచ్చు, ఒకరిని మోసం చేయటం కావచ్చు, దగా చేయటం కావచ్చు, కుట్రలు చేయటం కావచ్చు, కుతంత్రాలు చేయటం కావచ్చు, దోపిడీలు చేయటం కావచ్చు, హత్యలు చేయటం కావచ్చు, ఇలా ఆలోచించుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్కటైనా ఆఫ్టర్ యేసు ప్రభుల వారి యొక్క ఆరోహణము తదనంతరము వీరిలో అలాంటి లక్షణాలని మచ్చుకైనా మనము చూడగలమా అనంటే చూడలేమండి. అది నమ్మకత్వం. అలాగే అప్పగించబడినటువంటి పని విషయంలో ఎక్కడైనా రాజీ పడ్డారా అనంటే రాజీ పడలేదు. చేశారు, ప్రాణాలను అర్పించారు. అది నమ్మకత్వం. అంటే పరిశుద్ధతలో నమ్మకత్వం, పరిచర్యలో నమ్మకత్వం. నమ్మకము కలిగినటువంటి వారై ఉండాలి, నమ్మక ద్రోహులై ఉండకూడదు. ఇంకా ఏమంటున్నాడు? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. అంటే నేను చేసిన తప్పుల విషయంలో అవి కప్పుకొని ఎవరితో ఏం పంచుకొనకుండా మౌనంగా ఉంటేనట, ఆ చేసినటువంటి తప్పు మనిషి మనస్సులో తొలుస్తూ ఉంటుందట. తొలవటం మూలంగా ఏం జరుగుతుంది అని అంటున్నాడంటే
ఎముకలు క్షీణించి నా ఎముకలు క్షీణించినవి. అంటే నీకు తెలియకుండానే నీ ఆరోగ్యం పాడవుతుంది అని అంటున్నాడు. నీకు తెలియకుండానే నీ కండరములు సడలిపోతాయి, నీకు తెలియకుండానే నీ నరములు బలహీనపడిపోతాయి, నీకు తెలియకుండానే నీ ఎముకలలో సమస్య చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఇది మానసిక సంబంధమైనటువంటి విషయంగా మారిపోతుంది. చివరికి అది నీకు తెలియకుండానే నీలో ఒక భయము నెలకొంటూ ఉంటుంది. ఆ భయము నీ మనసును తొలుస్తూ ఉంటుంది. ఆ భయము నిన్ను ఎప్పుడు కూడా నెమ్మది లేకుండా చేస్తుంది. తద్మూలంగా అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కనుక నీ మనస్సులో నువ్వు ఎప్పుడైతే గమనించుకోగలుగుతావు, అసలు మొదటగా నువ్వు మాటల్లో కానీ చేతల్లో కానీ ఎక్కడ తప్పు జరగకుండానే చూసుకోవాలి. ఇన్ కేసు పొరపాటుగా జరిగింది అని అనుకుంటే, యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగింది అని అనుకుంటే వెంటనే నీవు దేవుని సన్నిధిలో ఏం చేయగలగాలి? ఒప్పుకోగలగాలి. కప్పకూడదు, అది ప్రమాదం. ఒప్పుకోగలగాలి. అలాగే సదరు వ్యక్తితో ప్రభు చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఎవరి విషయంలోనైతే తప్పు చేశాను, పొరపాటు చేశాను, తొందరపడ్డాను అని అనుకుంటావో ఆ వ్యక్తి విషయంలో నువ్వు ఏం చేయమన్నాడు? క్షమాపణ కోరుము అని అన్నాడు. రైట్? ఇవన్నీ చెయ్యాలి. చెయ్యకపోతే ఇక్కడ మీదికి గంభీరంగా ఇప్పుడు నేను వాడిని అడగాలా, ఇప్పుడు ఆవిడని అడగాలా, ఇప్పుడు నేను క్షమాపణ కోరాలా అనేటువంటి ఒక గర్వమునకు మనం వెళ్ళామనుకోండి. గర్వమునకు వెళ్ళేంత వరకు వెళుతాము. ఆ అతిశయాన్ని, అంటే మామూలుగా రఫ్గా మేకపోతు గాంభీర్యం అంటారు చూడండి, ఆ రకంగా ఉండేంత వరకు ఉంటూ ఉంటాం. కానీ మనసులో మాత్రం నేను తప్పు చేశాను కదా, రేపొద్దున ఇది యేసయ్యకు తెలుస్తున్నది కదా, దేవునికి తెలుస్తున్నది కదా, మరి యేసయ్య వచ్చినప్పుడు ఈ మాటనే నన్ను పాయింట్అవుట్ చేసి అడిగాడు అనుకోండి, నేనేం చెప్పగలనప్పుడు? చెప్పి మెప్పించుకోగలనా, ఒప్పించుకోగలనా? ఇలా నీకు తెలియకుండానే నీ మదిలోనికి కలలు ఎలాగనైతే వస్తాయో, నీకు తెలియకుండానే నీ మదిలో నీకు ఒక కలవరము ప్రారంభమవుతుంది. మెల్లిమెల్లిగా ఏమంటే 0.1 ml డోసులు అన్నట్టుగా, అది తెలియకుండానే నీలో అది పెరిగిపోతూ ఉంటుంది. అది అనారోగ్యమునకు దారి తీస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇటు ఆత్మీయంగా దెబ్బతింటాం, శారీరకంగా దెబ్బతింటాం. 2 పర్యవసనాలు అనుభవించాల్సి ఉంటుంది. కనుక జాగ్రత్త. నా ఎముకలు క్షీణించినవి. అంటే ఎముకలు క్షీణించడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. జెనెటికల్ ఇష్యూస్ ఉండొచ్చు, వాతావరణ పరిస్థితులు ఉండొచ్చు. కొన్ని స్త్రీలకైతే ఎక్కువగా ఆ ప్రెగ్నెన్సీ సంబంధమైన సమస్యల మూలంగా అలాంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. దానితో పాటు ఇదిగో ఈ రకమైనటువంటి మనస్సు ఉండటం మూలంగా ఆ ఎముకలు బలహీనపడటం అనేటువంటిది జరుగుతుంటుంది. అంటే ఎముకలని ఇక్కడ అన్నాడే కానీ అందరికీ ఎముకలే అయ్యి ఉండకపోవచ్చు. రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు చోటు చేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకా తర్వాత ఏమంటున్నాడు? దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. అంటే తెలియకుండానే బరువు పడటం, తెలియకుండానే దివారాత్రములు నాకు బరువుగా ఉన్నది నీ చెయ్యి. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. అయ్యా, నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది. నాలో సారము ఏమైపోయిందంటే, సారం మీన్స్ బలము, శక్తి. వేసవి కాలమున ఎండల మూలముగా ఒక చెలక ఏ రకంగానైతే మొలకను మొలిపించలేనటువంటి పరిస్థితిలో ఉంటుందో అలాగే నా జీవితము ఉండిపోవచ్చున్నదయ్యా అని అంటూ కిందికి వెళ్ళినట్టయితే, నా దోషమును కప్పుకొనక, అందుకే నేనేం చేస్తున్నానంటే నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. అమ్మయ్య, అప్పుడు నేను బాగా రిలాక్స్ అయిపోయాను. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును
ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. ఎప్పుడైతే నేను ఒప్పుకోవాలి అని అనుకున్నానో, అనుకొని ఎప్పుడైతే నేను ఒప్పుకున్నానో, అప్పుడు మీరు నా పాపములను పరిహరించి ఉన్నారు. అప్పుడు నాకు అమ్మయ్య నెమ్మది అనిపించింది, నాకు ధైర్యము కలిగింది, నేను అప్పటి నుండి బాగుండగలుగుచున్నాను అనేటువంటి ఒక భావనలోనికి మనం రాగలుగుతాము. ఇది ఆటోమేటిక్గా ఎవరో అంటే కాదు, ఎవరో చెప్తే కాదు, వారికి వారుగా కలిగేటువంటి ఒక గొప్ప అనుభవం. రైట్. ఇప్పుడు ప్రాముఖ్యంగా ఉదాహరణకి సంఘముగా మనం ఉన్నామనుకోండి. క్రీస్తు యేసునందు బాప్తిసం తీసుకున్నటువంటి వారందరూ క్రీస్తులోనికి వచ్చారు, లేదా క్రీస్తును ధరించుకున్నాం. అవునా? అవును. ఇప్పుడు మనందరికీ అవయవాలు ఉన్నాయి. కళ్ళు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, గుండె, లివర్, కిడ్నీ, ఇలా అవయవాలన్నీ ఉన్నాయి. ఈ అవయవాలు, ఈ దేహంలో ఉన్నటువంటి మన అవయవాలు ఒకదానికి ఒకటి మిత్రుల, శత్రువుల? ఈ చెయ్యి వెళ్ళి కనుగుడ్డును నువ్వు ఎందుకున్నవేళ్ళ అని గెలికి గెలికి బయటికి తీసదా? తీయకపోగా ఏదైనా నలుసు పడింది అని అనగానే అప్రయత్నంగానే ఈ చెయ్యి కంటి యొద్దకు వెళ్ళి ఆ నలుసును తీసేసి, దీంట్లో ఆ నలుసు మూలముగా ఏదైతే ర్యాపిడ్ జరుగుతుంటుందో ఆ సమస్యని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది. యథాలాపముగా ఆ చెయ్యి అలా ఎందుకు కదలగలిగింది? కన్ను వేరు, నేను వేరు కాదు, మేము ఒక దేహములోని అవయవములం, మేము ఒక్కటే అనేటువంటి భావన ఉంది. అవునా? ఒకదాన్ని ఒకటి మోసం చేసుకో, ఒకదానికి ఒకటి శత్రువులు కాదు, ఒకదాన్ని ఒకటి మోసం చేసుకో. మోసం చేసుకోకపోగా ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ ఉంటాయి. అవునా? ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ ఉంటాయి. అలాంటి ఒక అన్యోన్యత కలిగి ఉంటాయి, ఆప్యాయత కలిగి ఉంటాయి. ఇది నిజం. అవునా కదా? ఎందుకంత మౌనంగా ఉన్నారు? అవునా కాదా? కదా? అవును, అవును. మీరు ఒకసారి మీ అవయవాలని ఒకసారి మీరు గమనించుకోండి. ఇక్కడ ఇంకో దొరద పెట్టగానే చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంటుంది. అవునా? అరే పామనండి, పాదాలు పరిగెడుతూనే ఉంటాయి. అవునా? ఇలా నువ్వు ఎక్కడ ఏ సమస్య చోటు చేసుకున్నావు కూడా, లోపల ఎక్కడో లివర్ పాడైంది, దానికి ఒక మెడిసిన్ ఇచ్చారు డాక్టర్. ఇప్పుడు ఏంటి? పాదాలు నడవాలి, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మందులు కొనాలి. అవునా? అది ఆ మందేనా, డేటు లోపు ఉన్నాయా, ఎక్స్పైర్ అయినాయా, అవన్నీ కళ్ళు చూడాలి. డాక్టర్ గారు చెప్పింది చెవులు వినాలి, చెవులు వినాలి, పాదాలు నడవాలి, కళ్ళు చూడాలి. అవునా? చేతులు వాటిని పట్టుకోవాలి. అవునా? తీసుకొచ్చిన తర్వాత నోట్లో వేస్తే నోరేం చేయాలి? మింగాలి. ఒక్క లివర్ కోసం ఎన్ని అవయవాలు కదిలొచ్చాయి చూడండి. దట్ ఈజ్ యూనిటీ. పైగా ఇప్పుడు ఇవేమి ఆశించాయి? లివరా, నీ కోసం మేము ఇంత చేశాం గనక ముందే చెబుతున్నాం, ఇంత ఇచ్చుకోవాలి, ఇంత చేసుకోవాలి అని ఏమైనా కండిషన్లు పెడతాయా? దట్ ఈజ్ ట్రూత్ లవ్. ఏమండి? అది ఫేర్ లవ్, అంటే యథార్థమైనటువంటి ప్రేమ. యథార్థమైనటువంటి అంటే ఇప్పుడు
మన అవయవాలు ఒకదానికి ఒకటి సహకరించుకునేటువంటి దాంట్లో పారదర్శకత కనబడుతుంది. ఏ రకమైనటువంటి మోసం ఉండదు, ఏ రకమైనటువంటి కుట్ర ఉండదు, ఏ రకమైనటువంటి దురాలోచన ఉండదు. ఈ అవయవాలు ఒకదానికి ఒకటి ఏ విధంగానైతే ఉంటున్నాయో, ఏ రకంగానైతే ఉంటున్నాయో, ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కూడా జరుగుతాయి. ఏంటి అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతాయి? ఏదో వస్తువు తీయబోతూ ఉంటే ఈ వేళ్ళు అనుకోకుండా ఈ కంటి వైపు వచ్చి ఇట్లా కూర్చుకుంటాయి. అప్పుడప్పుడు గోర్లు ఎప్పుడైనా కంట్లో కూర్చుకున్నట్టుగా మీకుందా ఎక్స్పీరియన్స్ ఉందా? అనుకోకుండా కూర్చుకుంటాయి. అంటే చెయ్యి కావాలని గుచ్చలేదని, అన్ఫార్చునేట్లీ జరిగిపోయింది. అప్పుడు వెంటనే మిగతా అవయవాలన్నీ ఉద్యమంలోనికి దిగి ధర్నా చేసి, ఏంటా చెయ్యా, ఏం చేశావు నువ్వు, కన్ను మీద నీకు ఇంత కక్ష ఎందుకు, అది నీకు చేసిన ద్రోహం ఏంటి, అది చేసిన తప్పేంటి, నువ్వు కన్నును గుచ్చావు గాను కాబట్టి ఈ నీ చేతి వేళ్లను మేము నరికేస్తాం, త్రుంచేస్తాం అని అంటయ్యా. అనో, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది కాబట్టి జరిగింది, ఏదో జరిగింది అని ఇప్పుడు కంటికి ఏం జరగాలి? చికిత్స జరగాలి, అంటే అది స్వస్థత పొందాలి, మళ్ళీ సెట్ అవ్వాలి. అది సెట్ అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆ గుండె, ఆ లివర్, సో అవి ఏవైతే ఉంటాయో అవసరమైనటువంటి బ్లడ్ని, అవసరమైనటువంటి హార్మోన్స్ని ఇన్ టైంలో దానికి అందించి దాన్ని మళ్ళీ రీక్యూరు చేయాలి. అలా జరుగుతాయా? కళ్ళల్లో జరుగుతాయి. ఇప్పుడు లివర్ దాంట్లో ఉండేటువంటి హార్మోన్స్ కనుక ఇక్కడ పంపించలేదనుకోండి, నువ్వు పొడిచినట్టుగానే గాయంగా ఉంటుంది. ఈలోపు బయట నుండి క్రిములు, బ్యాక్టీరియాలు దాంట్లో మధ్య గూడు కట్టుకొని సంసారం చేస్తూ కనుగుడ్డునంతా గుల్ల చేస్తాయి. అవునా? అది రాకుండా ఉండటం కోసం యాంటీ ప్రొటెక్షన్ రెడీ అయిపోతుంది. తెల్ల రక్త కణాలు ఎవరు తీసుకురావాలి? రక్తం తీసుకురావాలి. ఆ రక్తాన్ని ఎవరు పంపించాలి? గుండె. ఆ గుండెకు ఆ అలర్ట్, ఆ కాషన్ ఎవరు ఇవ్వాలి? మెదడు. వెంటనే క్షణాలలో జరిగిపోతూ ఉంటుంది. అది ఎంత ఐక్యత, ఒకదానికొకటి ఎలా రెస్పెక్ట్ చేసుకుంటాయి అవయవాలు. మెదడా, లోకంలో ఒక చర్చ ఉంది. శరీరంలో గుండె ముఖ్యమా, మెదడు ముఖ్యమా అని జరుగుతున్నది చర్చ. కొంతమంది గుండె అంటున్నారు, కొంతమంది మెదడు అంటున్నారు. అయితే నేనే ముఖ్యం అని తెలుగులాగునా నువ్వు చెప్తే నేను వినను అనటదా గుండె? బయట మనకు చర్చోపచర్చలు ఉండొచ్చు, రకరకాలైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వాటికి మాత్రం ఏ అభిప్రాయము ఉండదు. దట్ ఈజ్ పారదర్శకత. ఎస్, ఇది మీరు అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మనము క్రీస్తు యేసు అనేటువంటి శరీరములో ఎవరమండి? అంతేనా? ఒప్పుకున్నారా? మీ మాటే మీకు తీర్పు తీర్చును కాక, లేదా మీ మాటే మీకు ఆశీర్వాదకరంగా ఉండును కాక. ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది కదా? రైట్. ఇప్పుడు క్రీస్తు యేసు శరీరములోని అవయవాలు. ఇంకొక విషయాన్ని ఆలోచించాలి. ఈ శరీరంలో ఏమేమి అవయవాలు ఉన్నాయి? ఇంకా కొంచెం సూక్ష్మంగా వెళితే పాదాలు ఉన్నాయి, అన్నింటికంటే కింద ఉంటాయి. నేల మీద నడవాలి, దుమ్ములో నడవాలి, బురదలో నడవాలి. అవునా? పైగా పాదాలు అంటారు జనాలు. అబ్బాయి పాదాలు. ఇప్పుడు చుబుకం మీద ముద్దు పెట్టాలనుకుంటారా, పాదం మీద ముద్దు పెట్టాలనుకుంటారా? మామూలుగా. ఎందుకు ఇది ఇష్టం, ఎందుకు అది అంత ఇష్టం అనంటే అది పాదం, అది మట్టిలో తిరుగుతుంది. కానీ మీరందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, లోకమంతా ఇలా మాట్లాడుతున్నది కాలు, పాదం అంటున్నారు. కాళ్ళు పట్టుకున్నారు, పాదం పట్టుకున్నారంటే అది ఏదో పెద్ద నేరం అన్నట్టుగా, చిన్న
పెత్తనం అన్నట్టుగా భావిస్తున్నారు. ఇంతగానో నన్ను ఇన్సల్ట్ చేస్తుంటే నేను ఎందుకు నీ బరువును మొయ్యాలి అని పాదం అన్నదనుకోండి, ఏంటండి? అలాగే కుడి చేయి చేసే పనులు, ఎడమ చేయి చేసేటువంటి పనులు ఉంటాయి. కుడి చేతి చేస్తేనట శుభసూచకమట, ఎడమ చేతి చేస్తేనట అశుభమట. దానికి ఎంత బాధ అవుతుందండి? ఈ చేయికి ఎంత బాధ అవ్వాలి? ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. అది చెప్పట్లేదు కనుక మనకు తెలియట్లేదు. అది కనుక నోరు తెలిసి చెప్పి ఉంటే సంగతి తెలిసేది అప్పుడు మనకి. అది ఎందుకు చెప్పలేదు? దానికి ఆ సంస్కారం ఉంది, దానికి ఆ గుణం ఉంది, అది చెప్పట్లా. దీనితో చేస్తే అశుభమట, ఇది చేస్తే శుభమట. నన్ను ఎందుకు అశుభంగా భావిస్తున్నారు? నేను కొన్ని రకాలైన పనులు చేస్తాను, పైగా అది చేయకపోతే మళ్ళీ నువ్వంతా కంపే, పురుగులు పడి చేస్తావు. నేను చెయ్యాలి, నేను అవసరం. అయినా నా అవసరాన్ని, నా ప్రమేయాన్ని, దాన్ని రెస్పెక్ట్ చేయకుండా నన్ను చిన్న చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ పనులు నేను చేయాలి, ఎందుకు నేను అవమానం పడాలి అని చెప్పి అది చేయటం మానేసిందనుకోండి, ఈ చెయ్యి దీని మీద అతిశయపడింది అనుకోండి, ఈ చెయ్యి మీద అతిశయపడింది అనుకోండి, ఇది మానేయటం ఇన్ ద సెన్స్ చచ్చుబడిపోవటం. ఈ చెయ్యి పడిపోయింది, లేదా యాక్సిడెంట్లో పోయింది చెయ్యి, చచ్చినట్టుగా ఈ చెయ్యి ఏం చేయాలి? ఈ చెయ్యే ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి. చీసి ఆ పనులు చేసిన చెయ్యితోటి ఈ తిండి ఎట్లా తింటును తెలుస్తుంది అప్పుడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అవయవము విలువైనదే. ఇంకా మనము చిన్నతనంగా భావిస్తున్నటువంటి విషయం ఏదైతున్నదో ఆ పనులను చేస్తున్న అవయవమే గొప్పది. ఎందుకంటే దానికంత మంచి మనస్సు ఉన్నది. తిమోతి పత్రికలు అంటాడు కదా, ఏది అల్పమైనదని చెప్పి నువ్వు అంటూ ఉంటావో అదే ముఖ్యమైనటువంటిది అని అంటుంటాడు, అదే విలువైనటువంటిది. అలాగే ఇప్పుడు సంఘం అనేటువంటి ఈ దేహములో మనమంతా అవయవములు అన్నప్పుడు ఇందులో మరి ఎవరు తల, ఎవరు కాలు, ఎవరు చెయ్యి, ఎవరు ఈ ఆర్గాన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరి పాత్ర ఏంటి? ఎవరో ఒకరు తల అవుతారు ఆటోమేటిక్గా, అవునా? ఇప్పుడు ఈ సంఘం అనేటువంటి శరీరానికి యేసయ్య తల అయిపోయింది, అవునా? అనే శిరస్సు. ఇక తర్వాత గుండె ఎవరో ఒకరు అవుతారు కదా, అవ్వాలి, అంతేనే ఆ దేహం ఉంటుంది. ఎవరో ఒకరు లివర్, ఎవరో ఒకరు కిడ్నీ, ఎవరో ఒకరు కాలు, ఎవరో ఒకరు చెయ్యి, ఎవరో ఒకరు కళ్ళు, ఎవరో ఒకరు చెవులు. నేనెవరిని అనేటువంటిది మీకు తెలుసు. సరే, ఎవరో ఒకరు, ఒక అవయవాన్ని నువ్వు, అందులో ఏదో ఒక అవయవాన్ని, అందులో మన కుడి చెయ్యో ఎడమ చెయ్యో, కుడి కాలో ఎడమ కాలో, కుడి కాలే ముందు పెట్టాలట, అవునా? కుడి కాలు ఎడమ కాలు, ఏదో ఒకటి అయ్యామండి. సమాజం ఏదో మాట్లాడుకుంటుంది, అది వేరు విషయం. కానీ మనం ఏదో ఒక అవయవముగా మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఒక అవయవం అని తెలిసింది, తెలుస్తున్నది కదా, నిజమే కదా. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిందంత నిజమే కదా, రెఫరెన్స్లు ఉన్నాయి, మనకు తెలుసు కాబట్టి అవన్నీ మనం చదవట్లేదు. మనం ఏదో ఒక అవయవమైనటువంటి మనము ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంటే ఏం చేయాలి? నువ్వు ఒక అవయవాన్ని, ఉదాహరణకి ఇప్పుడు ధర్మన్న, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పన్నా, శరీరంలో నేను ఫలానా అవయవాన్ని అని చెప్పండి. నీవు ఉదాహరణకి ఒక కాలువు అనుకుందాం,
కాలుగా ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వేం చేస్తావు? నో నో నో, నన్ను చెయ్యిని చేయండి. కాలు కంటే చెయ్యి కొంచెం ఘనమైనది కదా. నేను కాలుగా ఉండదలుచుకోలేను గనక ఇప్పుడు నన్ను చెయ్యినిగా చెయ్యండి అని నువ్వు అంటావా? అనగలవా? అన్నంత మాత్రాన అవుతుందా? అది అవదు. అందుకే ఏమంటాడు తెలుసా? నువ్వు ఏ స్థితిలో పిలువబడితివో, ఏ స్థితిలో నుండి పిలువబడితేవో ఆ స్థితిలోనే వాడబడటానికి ప్రయత్నం చెయ్యంటాడు. ఆ స్థితిలోనే వాడబడటానికి ప్రయత్నం చేయి. దాంట్లో నీ టాలెంట్ ఏంటో చూపించు. దానిలో నీ టాలెంట్ ఏంటో చూపించు. పిల్లరా, నేను ఏ అవయవాన్ని అనేటువంటిది కాదు, అవయముగా నేనేం చేయగలిగాను అనేటువంటిది మనం ఆలోచించగలగాలి. నేను ఏం చేశాను, నేను ఎలా నిరూపించుకున్నాను అనేటువంటి విషయాన్ని ఆలకించాలి. ఆ మాటే మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఎక్కడ? మత్తయి సువార్త, అది చదువుతాము. దానికంటే ముందుగా ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము. ఒకరికి ఒకరము ఏమై ఉన్నాం? అవయవములమై ఉన్నాము. ఒకరికి ఒకరము అవయవములం అంటే ఇది ఎలా ఆలోచించాలంటే, ఒకరికి ఒకరం అవయవములం అంటే, ఒక బరువు, 30 కిలోల బరువు ఒంటి చేత్తో అవ్వట్లేదు. వెంటనే ఇంకొక చెయ్యి ఏం చేస్తుంది? కదిలి పట్టుకుంటుంది. నేను బరువు మోస్తాంటే నీకు తెలుస్తలేదానే, కదులు అని అంటదా ఈ చెయ్యి? అంతదాకా ఆగుతుందా ఇది? ఇవి మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, అది ఎంత గొప్పగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఈ నుండి ఆ ఎక్స్రూట్ దాకా వెళ్ళి రావాలి. ఒంటి కాలుగా గెంతుతూ ఈ కాలు ఉంటుంది, కానీ ఇది నడవనంటది అనుకో. అంటదా? అసలు అనదు. ఒకవేళ అంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు నడిచేటువంటి క్రమంలో నీకు ఎంత అణకువగా అంటే ఇలా నడుస్తున్నప్పుడు ఇది అంతే జాగ్రత్తగా కదా, మంచి బ్యాలెన్స్డ్గా ఏయ్ నాకంటే ముందు పోతున్నావు ఎంతే అని ఇట్లా తనదు. తంతదా? ఇది ఒకదానికొకటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఇది ఒకదాన్ని ఒకటి తన్నుకున్నది అనుకోండి, బోర్ల మొక్క పడితే మూతి పళ్ళు రాదు. ఆ మూతి లేచి నేనేం చేసిండే మిమ్మల్ని, మీరిద్దరు కలిసి నా మూతి పళ్ళు ఎనుకొట్టిల్లు. ఇప్పుడు ఆ పండ్లు రాలిపోతే తిన్నదంతా కూడా నమలకుండా ఆ గింజలుగానే అట్లే మింగేసాం. అప్పుడు కడుపు పొట్ట ధర్నాకు దిగుతుంది. నేను ఎంత గనవాన్ని అరిగియాలి దీన్ని? కుప్పలుగా ఎట్లున్నది అట్లా ఇంట్లో పడేస్తే నా పరిస్థితి ఏం కావాలనుకుంటున్నారు మీరు? అవునా? అది ఎలా అలాగా నేను నా నుండి కాదు, నేను ఇట్లే పంపించేస్తా అని పంపించేసింది. అప్పుడు పేగులు ఏమంటాయి? కిడ్నీ ఏమంటుంది? ఇలా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కానీ ఆ రకంగా ఎప్పుడూ అవి ఆ ప్రయత్నము చెయ్యవు. వాటి అవయవాల వృత్తులు ఏవైతే ఉంటాయో వాటికి న్యాయము చేస్తూ ఉంటాయి. అలా మీరు ఆలోచించుకోవాలి అని చెప్పేదే ఈ మాట. మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము కనుక ఒక అవయవంతో ఇంకొక అవయవము అబద్ధం ఆడదు కదా.
అలాగే మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును ప్రతి వాడును తన తన పొరుగువానితో పొరుగు వాడితో సత్యమే మాటలాడవలయును. సత్యమే మాటలాడవలయును అంటే సత్యం ఇన్ ద సెన్స్ దాని పర్యాయ పదం యథార్థత. ఏమండి, యథార్థతకి మరొక పర్యాయ పదం పారదర్శకత. ఎస్, ఏం జరిగిందో అదే చెప్పాలి నువ్వు. అవునా? ఏం చెప్తావో అదే చేసేది, ఏది చేయబోతున్నావో అదే చెప్పాలి. ఏది చేయబోతున్నావో అదే చెప్పాలి, ఏం చేశావో అదే చెప్పాలి. అబద్ధము ఆడకూడదు, సత్యమే పలకవలయును. మీరు యథార్థముగా ఉండాలి. దావీదు దేవుని భక్తుడు. అవునా? ఎవరికైనా డౌట్ ఉందా? దేవుని భక్తుడే. దావీదు దేవుని భక్తుడు. యోనాతాను భక్తుడేనా? భక్తుడు. రైట్. సౌలు భక్తుడే. భక్తుడే. మొదట భక్తుడే. ఈ భక్తుడైన వాడు ఈ భక్తుడిని ఏం చేయాలనుకున్నాడు? పొడిచి, ఈట పట్టుకునేటోడు ఆయన, పొడిచి చంపాలనుకున్నాడు. బా, ఈ అవయవాలకి ఎంత తేడా ఉంది చూడండి. అర్థమైందా మీకు? ఎంత తేడా, చాలా ఎంటైర్ డిఫరెంట్. పోలికలు. ఎంటైర్ డిఫరెంట్. సౌలు అంటే యెహోవా ఏర్పాటు చేసిన రాజు, యెహోవా చేత అభిషేకించబడినటువంటి వాడు. ఆ సౌలు దావీదు అనేటువంటి ఒక అవయవాన్ని చంపేయాలి అనుకుంటున్నాడు. చాలా తప్పించుకొని తిరిగాడు. బట్ యోనాతాను అలాగే దావీదు మంచి స్నేహితులు. ఎంత మంచి స్నేహితులు అంటే ఎస్, ప్రాణ స్నేహితులు. ఒకరి కోసం ఒకరు ప్రాణాన్ని పెట్టగలిగేంత గొప్ప స్నేహితులు. ఈరోజు ప్రాణ స్నేహితులు వేరండి. ఒకనాటి యేసయ్య ప్రేమకి ఈనాడు ఉన్నటువంటి ప్రేమలకి ఎంత వ్యత్యాసమో, ప్రాణ స్నేహితులు అనేటువంటి ఆనాటి యోనాతాను లాంటి కాలం నాటి ప్రాణ స్నేహితుడు వేరు, ఈనాటి ప్రాణ స్నేహితుడు వేరు. తాగక ముందుకు ఒక స్నేహితుడు అవుతాడు, బిర్రుగా తాగిన తర్వాత మరొక స్నేహితుడు అవుతాడు. వాడే ప్రాణాలు తీసేస్తాడు. ప్రాణ స్నేహితుడు కాదు, ప్రాణం తీసేవాడు అవుతాడు. రైట్. సౌలు దావీదును చంపాలనుకున్నట్టు తరుణంలో దావీదు చాలా బాధపడతాడు. దావీదు సౌలు గారిని చంపలేనంత పిరికివాడేం కాదు, అంత బలం లేనటువంటి వాడేం కాదు. ఒకటి ఆయనకున్నటువంటి గుణం ఏంటంటే, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడిని నేను చంపకూడదు అనేటువంటి ఒక దీక్ష తీసుకుంటాడు ఆయన. అవునా? అయితే కానీ దీక్ష తీసుకున్నాడు, కానీ పాపం అడుగడుక్కు ఆయనకి టార్చరీ అవుతుంటే చాలా బాధపడిపోతుంటాడు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటి తరుణంలో ఒకానొక దినమున తన బాధని యోనాతానుకు చెప్పుకునేటువంటి సందర్భం వస్తుంది. చెప్తాడు, కానీ తండ్రి గారు నన్ను చంపాలనుకుంటున్నారు. అలా తండ్రి కూడా ఎంత జాగ్రత్త మేనేజ్ చేశాడంటే, యోనాతాను ముందు దావీదు గురించి ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు, కుమారుని దగ్గర వేరుగా మాట్లాడుతున్నాడు, దావీదుతో ఒక రకంగా ట్రీట్ చేస్తున్నాడు. అయితే నీ తండ్రి అయిన సౌలు గారు, రాజు అయిన సౌలు గారు నన్ను ఇలా చంపాలనుకుంటున్నారు అని చెప్పి అన్నప్పుడు యోనాతాను షాక్ అయిపోతాడు. దావీదు గారు, ఎంత పెద్ద మాట అన్నారు మీరు? ఆ తండ్రి గారిని శంకిస్తున్నారా? తండ్రి అలాంటి వాడు కాదే అని అన్నాను. లేదండి, మీకు తెలియకపోవచ్చు, కానీ ఇది నిజము అని అన్నాడు. సరే, ఇప్పుడు నిన్ను కూడా శంకించలేను. మరి నేను నా తండ్రిని ఎలా శంకిస్తున్నావని నేను అన్నానే, కానీ నేను నిన్ను శంకించలేను. అయితే నిజ నిర్ధారణ చేసుకుందాం.
దానికి ఏంటి అని చెప్పి ఒకటి ఆలోచన చేసుకొని వెళ్ళి వాళ్ళ తండ్రితో మాట్లాడతాడు. మాట్లాడేటువంటి క్రమంలో వారి తండ్రికి దావీదు పట్ల ఎంత ద్వేషం ఉందో కక్కుతాడు ఆయన. అప్పుడు అర్థమైపోతుంది. దావీదుతో మాట్లాడి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు యోనతాను, నేను నా తండ్రిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను, అలాంటిది ఏమీ లేదు అని అనుకుంటే నేను ఏం చేస్తానంటే, నువ్వు ఇక్కడ దాగి ఉండు, వచ్చినప్పుడు ఒక బాణం వేసి నా పనివాడితో యువతల పడింది అని అన్నానుకో, నా తండ్రి వలన నీకు ఏ అపాయము లేదు అని నువ్వు గ్రహించి వచ్చేసేయాలి. లేదు నా పనివాడికి బాణం వేసి నా పనివాడికి అదిగో అవతల పడ్డది అని అన్నాననుకో, నీకు ప్రాణాపాయం ఉన్నదని గ్రహించుకో. అప్పుడు నీవు నా తండ్రి కంటపడకుండా వెళ్ళి జాగ్రత్త పడుకో. కానీ దావీదు ఒకటి మాత్రం షూర్, ఇవతల పడ్డదా అవతల పడ్డదా అనేటువంటిది ఈ విషయం పక్క పెడితే నువ్వు రాజు అవ్వటం ఖాయం. యాజ్ ఎ ఫ్రెండ్గా, సౌలు గారి వారసుడిగా, యువరాజుగా, రాజు కావలసినటువంటి యోనాతాను తానెప్పుడు నేను రాజును కావాలని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే, నాకంటే సమర్థుడు దావీదు. ఎంత ఫేర్నెస్ అండి! దట్ ఈజ్ పారదర్శకత. ఎంత ఫేర్నెస్! ఎవరైనా ఉంటారంటే అలాగా? వాడు కూర్చుంటే వాడు నేను కూర్చుంటున్నాను అనుకునే లోపు వెనుక నుండి చీరలు లాగేసే రకాలు. ఇప్పుడు ఎన్ని జరుగుతలేవు రాజకీయాలు? రాత్రికి రాత్రే పార్టీలు ఫిరాయించేటువంటి పరిస్థితులు. కానీ యోనాతాను అంటున్నాడు, నాకంటే సమర్థుడవు నీవని నేను ఎరుగుతున్నావు కనుక బాణం ఇవతల పడ్డా అవతల పడ్డా నీ ప్రాణమునకు అపాయం మాత్రం ఏముండదు, నువ్వు రాజవుతావు అని అన్నాడు. కాబోయేటువంటి ఒక వారసుడు తానే తన నోట నువ్వు రాజు అవుతావు అంటే దాని అర్థం ఏంటో తెలుసు? అంత బలంగా చెప్పాడంటే నువ్వు రాజు అవ్వాలి, నువ్వు రాజు అయి తీరాలి, నువ్వు రాజు అయితే దేశానికి మేలు, నువ్వు రాజు అయితే దేవుని ఇష్టం జరుగుతుంది, నెరవేరుతుంది అన్నట్టుగానే తండ్రి మనసును తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత నా తండ్రి తప్పు చేస్తున్నాడు, చేయబోతున్నాడు అనే విషయాన్ని ఎరిగి వెంటనే మళ్ళీ వాళ్ళ తండ్రి అప్పుడు ఏమంటాడు తెలుసా? భార్యను కూడా ఒక మోటు మాట అంటాడు, అగడగొట్టు దాని కొడుక, నీకేమైనా అర్థమవుతుందారా? నువ్వు నా తదనంతరం నువ్వు రాజు అవ్వాలి, కానీ వాడికి ఉన్నటువంటి ఇప్పటికే వాడికి ఉన్నటువంటి పేరును బట్టి లోకం వాణ్ణి రాజులు చేసేటువంటి అవకాశం ఉంది. అలా లోకంలో నుండి ప్రెజర్ చేసి వాణ్ణి రాజుగా పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే వాణ్ణి చంపేస్తే నీకు అడ్డు తొలుగుతుంది. ఇక్కడ నీకేమైనా అర్థమవుతుందా? నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు పాట పాడుతుంది. అదే కదా అక్కడ వాటి సారాంశం అవే. నీ గురించి ఆలోచిస్తూ ఉంటే అంటే ఒక తండ్రిగా నా కొడుకు రాజు అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అట్టెట్లా డాడీ? వాళ్ళ డాడీని పట్టుకొని అడుగుతాడు ఆయన, దావీదు చేసిన తప్పేంటి అని అంటాడు ఆయన. ఆయన్ని చంపటానికి దావీదు చేసిన తప్పేంటి నిలదీస్తాడు అక్కడ. అప్పుడు ఆయన అంటాడు, ఆడగొట్టు దాని కొడక, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఆ బాణముల సందర్భం మాట్లాడినప్పుడు సరే నేను మరణించినా బ్రతికినా ఒకటి మాత్రం నన్ను మర్చిపోకూడదు నువ్వు అన్నాడు యోనాతాను. ఇప్పుడు ఒక విధంగా తండ్రి బారి నుండి నిజ నిర్ధారణ చేసుకుని దావీదు ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నం చేశాడు కదా, 100% ప్యూర్గా. ఇక్కడ ఏదైతే మాట ఇచ్చిపోయాడో అదే చేశాడు. అప్పుడు ఆ బాణముల సందర్భంలో మాట్లాడుకునేటప్పుడు అప్పుడే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అయిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోనన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోనన్నాడు. కానీ వాస్తవానికి దావీదు గారు రాజు అయ్యేసరికి యోనాతాను లేడు, చనిపోయాడు.
యుద్ధంలో తండ్రితో పాటు చంపబడతాడు. దావీదు గారు రాజు అయిన తర్వాత యోనాతానుని జ్ఞాపకం చేసుకున్నాడా? జ్ఞాపకం చేసుకున్నాడా? ఎలా? ఆయన లేడు ఎలాగో తెలుసు. ఆయన సంతానంలో ఎవరైనా ఉన్నారా అని ఆరా తీయించాడు. మెఫీబోషెత్ ఆయన పేరు, మెఫీబోషెత్ ఒక కుంటివాడు అక్కడే మిగులుతాడు. అతన్ని చేరదీసి అతని ప్రాపర్టీ ఇచ్చి, నీవు బ్రతికున్నంత కాలం నీ పోషణ బాధ్యత, నీ సంరక్షణ బాధ్యత నాదే అని అభయం ఇచ్చారు. ఎప్పుడో ఇచ్చిన మాట అండి. ఇప్పుడు మెఫీబోషెత్కి ఈయన ఏం చేయకపోతే అడిగేటోడే దావీదుని మామూలుగా. అది పారదర్శకత. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి ఆ రకంగా జరిగించటం అనేటువంటి పారదర్శకత. ఇప్పుడు వీరిద్దరు ఒకరికి ఒకరుగా ఎలా ఉన్నారు చెప్పండి? చెయ్యి కంటి లెక్కలేరు, లేదా కన్ను కాలు లెక్కలేరు. ఇది చూస్తుంది, ఇది నడుస్తుంది. ఇది చూసిన చోటికి ఇది వెళ్ళాలి, ఇది వెలుచున్న ప్రతి చోటికి కన్ను చూడాలి. కోఆపరేషన్ కదా. అలా మనం ఉండాలి. ఒక యోనాతాను దావీదుల వలె ఈ సంఘములో ఉన్నటువంటి మనము ఉండాలి. ధర్మన్నకి ఒక విషయం చెప్పామంటే 600 100 ఆయన శక్తి కొలది ఆ పని ఆయన నెరవేరుస్తాడు అనే నమ్మకం. అంటే ఒక అవయమునకు ఇంకొక అవయం పట్ల ఏ రకమైన నమ్మకం అయితే ఉంటుందో, సంఘములో ఉన్నటువంటి మనలో ఒకరి గురించి ఇంకొకరికి అంత నమ్మకము ఉండాలి. ఇంకా నేనేమంటానంటే, అంటే అది ఇంకా పీక్ అనుకో, అంతవరదాకే ఎదిగితే అబ్బా మనంత గొప్పోళ్ళు ఉండరండి, అంత గొప్పోళ్ళు ఉండరు. అయినా ఏంటన్నా మీ గురించి ఇట్లా దృష్టికి వచ్చింది అని అడిగే పరిస్థితులు కూడా వస్తాయి మనకి. ప్రస్తుతానికి అది నేను తప్పనట్లా, అలా అడగాలి కూడా. నీ గురించి నాకు ఒకటి దృష్టికి వచ్చింది, అది ఎంతవరకు నిజము అని అడుగుతా కదా. కానీ అది ఎప్పుడు అడుగుతాం? ఇంకెంతో కొంత సంకోచ పరిస్థితులు ఉన్నప్పుడే అడుగుతాం. అది ఏమో అయ్యిందేమో మరట్లా, జరిగిందేమో మరట్లా. కానీ ఈ అవయవాలు ఒకదాని గురించి ఒకటి అలా డౌట్ పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఒకదాని గురించి ఒకటి అలా డౌట్ పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకు ఉండవు అంటే, జీవితంలో మచ్చుకైనా అలాంటి తేడా ఎన్నడూ కనబడలేదు కాబట్టి సంశయించేటువంటి పరిస్థితులు ఈ అవయవాలకు ఉండవు. మనము ఇంకా సంశయించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నామనంటే కొన్ని అనుభవాలు అలా డౌట్ పడులాగున చేస్తూ ఉంటాయి. నేనేమంటానంటే అది కూడా తొలగిపోవాలి. సీరియస్గా ఆలోచించండి. ప్రాక్టికల్ దేవుడు యేసయ్య గురించి ఎన్నడైనా అనుమానపడగలడా? ఎందుకు 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 అనుమానపడద్దు? ఇప్పటి వరకు రానియలేదు, భవిష్యత్తులో రానియొచ్చేది. దేవుడు సుప్రీం ఏంది? అందరూ ఇప్పుడు ఏసే రక్షకుడు అని చెప్పేసి పాడపడుతున్నారు. పైగా జనాలందరూ కూడా అలా తెలియకుండానే ఈయనే దేవుడు, ఈయనే అన్నీ, ఈయనే సృష్టికర్త, ఈయనే రక్షకుడు అని చెప్పి నన్ను అంటున్నారు. కాబట్టి దాన్ని ఎన్కాష్ చేసుకుందాం. ఇప్పుడు స్వతంత్రం ఎక్కడదయ్యా? స్వతంత్రం లేదు. స్వతంత్రం అంటే ఛాన్స్, దాని స్వతంత్రం అనదు. ఛాన్స్, అవకాశం ఉన్నా పొరపాటున కూడా ఆయన ఆ మాట అన్నది. అనకపోగా ఆయన నా తండ్రిని ఆరాధించాలి, నా తండ్రిని సేవించాలి, పూజించాలి, నా తండ్రి ఇష్టమే జరగాలి, అందుకు నా ప్రాణమైనా ఇస్తాను. పిల్లరా, అంత నమ్మకత్వం
వారికి కుదిరింది. అంటే నేను చెప్పేది చాలా హై ఎండ్ సబ్జెక్ట్ అండి ఇది ఎక్కువే మీకు ఇంకా ఎక్కువ చెప్తున్నానేమో అని ఫీల్ అవుతున్నాను నేను. కానిది అవ్వాలని చెప్తున్నానేమో అనుకుంటున్నాను నేను. అయ్యే పనేనా చెప్పండి? అవ్వాలి. ఆమేన్. కొన్ని స్వరాలు పలకట్ల చేరక్క. ఆమేన్. అట్లుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత బాగుంటుంది కదా, ఎంత బాగుంటుంది. ఇంత చిన్న మందైనా అంత పర్ఫెక్ట్గా కనుక ఉంటే రేపొద్దున ఈ 7 సంఘాలు లాంటి ప్రకటన గ్రంథంలోని సంఘాలు లాంటి సంఘాలు కూకలలో సంఘాలు గుర్తాయి కదా. ఆ రోజు ఏసీ ఏమంటాడు? చిన్న మంద గొప్ప సాక్ష్యంగా నిలబడింది. ఓ చిన్న మంద చెప్తాడు కదా 7 సంఘాల్లోనే, చిన్న మంద నువ్వు భయపడకుండా నేనున్నాను, మీరు చేయండి అని అన్నారు. పిల్లరా, అంత గొప్పగా ఉండగలిగేటువంటి వారముగా మనం ఎదగాలి. అలా భక్తులు కొంతమంది రేరుగా కనబడుతూ ఉంటారు, పారదర్శకత అనేటువంటి దాని విషయం. ఓకే, యోనాతాను దావీదులు ఎంత గొప్పగా మనకు కనబడతారో మరికొంతమంది భక్తులు మనకు అంత గొప్పగా కనబడతారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎవరెవరు అలా ఉండే అవకాశం. చిన్న టెస్ట్, వచ్చే వారానికి ఈ ట్రూగా పారదర్శకంగా ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి ఒక యోనాతాను దావీదులు ఎలాగైతే ఉన్నారో, ఫ్రెండ్షిపే కాదు, కలిసి భార్యాభర్తలు లివింగ్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈక్వల్ టు యోనాతాను అండ్ దావీదు, లేదంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి అంత పారదర్శకత కలిగినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళను లిస్ట్ అవుట్ చేసుకొని రండి. వచ్చే వారానికి వారి పేర్లు రాసుకొని రండి. రైట్, ముందుకెళ్దాం. చివరిగా మనొక విషయాన్ని గమనించి వెళ్దాం. ఇందాక మత్తయి సువార్త అన్నాను కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మీ మాట అవునంటే అవును. ఏంటి అవునంటే అవును, బరాబర్ చదువుతున్నావు. 5వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనం అట్నే ఉందా? అవును అవును సార్, మీ మాట అవునంటే అవును. ఏంటి మీ బైబిల్లో కూడా అట్లా ఉందండి? అవునంటేనట అవును అంటే ఏంటి దాని అర్థం? బరాబరి అలాగే ఉండాలి. నువ్వు ఏ రకమైనటువంటి ఎగ్జామినేషన్ చేసుకున్నా కూడా అది అంతే ఉండాలి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. అవునంటే అవునంటే కాదని, కాదంటే అవునని ఏ కవి రాసిండో మరి. ఆయనకు రాయాలని ఎందుకు అనిపించిందో అట్లా. అవును, క్రైస్తవుడైనటువంటి వారిలో పురుషుడని స్త్రీ అని లేదు. రైట్, అంటే ఇప్పుడు ఇది ఆ మాట ఎక్కడ రైట్ ఎక్కడ అబద్ధం అనమాట? క్రైస్తవులలో అబద్ధం అలాగే ఉండాలి, అన్యజనులలో మేబీ నిజమై ఉండొచ్చు, అందరి విషయం కూడా చెప్పలేం కానీ మేబీ నిజమై ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అవునా కాదా? అవునంటే అదే కదా. అవి వినబడలేదని దానికి అవునంటే వినబడలేదని ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని అన్నాడు తెలుసా? దీపికను దృష్టిలో పెట్టుకుని అన్నాడు ఆయన. ఎవరు దీపిక? అవునంటే అదేనా? ఎటియాను ఎస్. మళ్ళీ చదండి. మీ మాట అవునంటే అవును,
అవునంటే అవును, కాదంటే కాదు కాదంటే కాదు అని ఉండవలెను. అంటే మీరు అవును అన్నారనుకోండి, మీ జీవితం కూడా అలాగే ఉండాలిగా. కాదు అన్నారనుకోండి, కాదన్నట్లుగానే ఉండాలి. అవునని కాదన్నట్లుగా ఉండకూడదు, కాదని అవునన్నట్లుగా ఉండకూడదు. నోరేం పలుకుతున్నదో శరీరము అదే చేయాలి, చేతులు అవే చేయాలి. అలా మీరు ఉండాలి అని అంటూ చివరిలో ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడు? అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. కాదు అని ఉండవలను. వీటికి మించున్నది వీటికి మించున్నది, వీటికి మించున్నది, అవును కాదు అనేటువంటి దానికి మించున్నది అంటే దీంట్లో తేడా ఏదైనా ఉంటే, ఇంకేదైనా జరుగుతున్నదంటే వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది. దుష్టుని నుండి పుట్టున్నది. ఇప్పుడు ఒకటి విషయం జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులు అనేటువంటి మాట శ్రీలత మాట్లాడింది కదా, అది 100% రైట్. బట్ ఆ క్రైస్తవులు అనేటువంటి మాటను బట్టి నేను అడుగుతున్నాను, పెళ్లి నాడు ఏమని ప్రమాణాలు చేసుకుంటాం మనం? చెప్పండి, ఏమని ప్రమాణాలు చేసుకుంటాం? బాగా జ్ఞాపకం ఉన్నాయి లాజర్కి. అన్ని పరిస్థితులలో నా భార్యను నేను ప్రేమిస్తాను, విడువక ఎడబాయక నీకు చాలా చెప్పి దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేరుస్తా. భార్య నా భర్తకి లోబడి ఉండి ఇంకా మిగతా అన్ని చెప్పేస్తాను. అలా క్రైస్తవులు అనబడినటువంటి వారు క్రైస్తవ వివాహాలు చేసుకొని అందులో వాగ్దానాలు చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉన్న క్రైస్తవులు ఎంతమంది? శ్రీలత చెప్పాలి. మరి నేను అనొద్దు కాబట్టి అట్లా మాట అన్నా. ఉంటారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు చాలా గ్రేట్, ఆదర్శ దంపతులు చాలామంది ఉంటారు. కానీ మెజారిటీ నేను అనుకుంటున్నా 95% అనుకుంటున్నా. నిజమేనా? ఇంకెక్కువనేనట. అంటే ఎంత టూ మచ్ అండి క్రైస్తవులకి. అంటే వీళ్ళు బాప్తిసం తీసుకున్నాడు ఇచ్చిన మాటకి లెక్కలేదు, పెళ్లి చేసుకున్నప్పుడు వాగ్దానాలు చేసినప్పుడు ఇచ్చిన మాటకి లెక్కలేదు. వీళ్ళకి ఎంత ధైర్యం! ఏం చూసుకొని ఇంత ధైర్యం? దుష్టుణ్ణి చూసుకొని, దుర్మార్గుణ్ణి చూసుకొని. ఇప్పుడు అవ్వక పండు తినేంత ధైర్యం ఎట్లా వచ్చింది? దుష్టుని చూసే కదా, దుష్టుని చూసి. కనుక మీరు అంటే మనమందరం మనం ఏమని వాగ్దానం చేశాం, ఏమని మాట ఇచ్చాం, మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎవరో ఎన్నో చెప్తారండి మనకి. అంటే దుష్టుడు అంటే వాడే వచ్చి నేరుగా చెప్పడు కదా. అవ దగ్గర పామును వాడుకున్నది, అవునా? అలా క్రమక్రమంలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరిని వాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి ఎవరినో ఒకరిని వాడుకుంటుంది. మనం ఎప్పుడు పాఠాలలో చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు మన శరీరమే మనకు శత్రువు అన్న తర్వాత ఇక మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పండి మనకు శత్రువులు? మనకు అభ్యంతరాలు ఎక్కడ పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ముందు మన కుటుంబాలలోనే పుడతాయి. ఎందుకంటే ఎవరు సమీపంగా ఉంటారో వాళ్ళ ద్వారానే పనులు దాన్ని జరిగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కుటుంబంలో జరుగుతాయి, కుటుంబంలో కాకపోతే బంధువులలో జరుగుతాయి, బంధువులు కాకపోతే స్నేహితుల్లో నుండి జరుగుతాయి, వాళ్ళు ఎవరు కాకపోతే ఇరుగు పొరుగు వారి నుండి జరుగుతూ ఉంటుంది. వీళ్ళే సమీపస్తులలో నుండే కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళెవరు నాకు ఏం చెబుతున్నారనేది కాదు, నేను ఏమని మాట ఇచ్చాను అది ఆ మాట నేను నిలబెట్టుకుంటున్నానా లేదా అనేది చూడాలి తప్ప, ఈవిడ ఇలా చెప్పింది, ఆవిడ అలా చెప్పింది, ఆ అన్న ఇలా చెప్పాడు, ఈ తమ్ముడు ఇలా అన్నాడు, ఇది కాదు అక్కడ. ఏంటది? కౌంటబుల్ అవి కాదు. ఏమండి? అవి కాదు ముఖ్యమైనటువంటి విషయాలు, అవి కాదు మనం ప్రమాణంలోనికి తీసుకోవాల్సినటువంటివి. ప్రమాణము ఏంటి అంటే, నేను నా దేవుడికి మాట ఏమిచ్చాను, బాప్తిసం తీసుకున్న నాడైనా వివాహం చేసుకున్న నాడైనా నేను నా దేవునికి ఏం మాట ఇచ్చాను, ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నానా?
అనంటే నిజంగా అది ఆలోచించుకుంటే, అది గమనించుకొని జాగ్రత్త పడినట్టయితే వారు పారదర్శకంగా ఉన్నట్లు, యథార్థంగా ఉన్నట్లు. ఏమండి, ఇవి తెలియక ఈ యథార్థత, పారదర్శక అనేటువంటి పదాలకు ఉన్నటువంటి ఆ లోతు, ఆ నిబద్ధత తెలియక అబద్ధాలు ఆడుతూ కూడా నిజంగా నేను యథార్థంగా చెబుతున్నాను అని అంటూ ఉంటారు. అక్కడ యథార్థత ఎడపాడైంది. అక్కడ యథార్థత ఉండదు. ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త కదా. కాబట్టి అది మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం. అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు భార్యాభర్తల విషయంలోనే కాదు, సంఘస్థులమైనటువంటి మన మధ్యలో కూడా ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. అన్నింటికంటే మిన్నగా దేవుని సన్నిధిలో అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి విధంగా మనం ఉండాలి. ఇది కాకుండా మరొకటి చోటు చేసుకుంటున్నది అనంటే అది దుష్టుని మూలముగా జరిగింది. ఆ భ్రష్టుడి బారిన నువ్వు పడ్డావు, చావు దెబ్బ తింటున్నావు అని దాని అర్థం. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రైట్. ఈ యథార్థంగా జీవించినటువంటి వారికి ఒక వాగ్దానం వచ్చిందండి దేవుని యొద్ద నుండి. ఏంటి ఆ వాగ్దానం అంటే, ప్రకటన గ్రంథము సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. 11వ అధ్యాయము 3వ వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ఏమంటే అప్పుడప్పుడు ఉంటారు, అరే నువ్వు ఇంత ఓపెన్ మైండెడ్గా ఉంటే నువ్వు బ్రతుకు చాలా కష్టం అంటారు. అంటే బ్రతికేటోళ్ళు చెడగొడతా ఉంటారు వీళ్ళు. అదేదో అమాయకత్వం అన్నట్టు, వీళ్ళు బాగా తెలివి కల్లోళ్ళు అన్నట్టు పెద్ద సలహాలు ఇస్తూ ఉంటారు అక్కడ మాస్టర్లుగా. అందులో మేము పిహెచ్డీలు చేసినవరా, మా అనుభవంతో చెబుతున్నాం అన్నట్టుగా చెప్తా ఉంటారు వాళ్ళు కదా. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, యథార్థవంతుల యొక్క యథార్థత ఏ బ్రతుకాలో, ఏ రకంగా ముందుకు వెళ్ళాలో ఆ యథార్థతే వాళ్ళకి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను. కానీ యథార్థవంతులకి దారి సరళమైపోతుంది. ఆ పూచి నాది అన్నట్టుగా చెప్పాడు అక్కడ. యథార్థవంతులకి దారి సరళంగానే ఉంటుంది. దేవుడు ఆ బాధ్యత తీసుకుంటాడు. దేవుడు అసలు ఎంత ఫైనల్గా ఏంటండి, దేవుని కృప మనకు కావాలి. వీళ్ళంతా ఏంటంటే చోటామోట, వీళ్ళు కాదు కదా మనకి ప్రాముఖ్యము. దేవుని కృప మనకు ఉండాలి. ఆ దేవుని కృప మన పట్ల ఉండులాగున మనం ఎల్లప్పుడూ యథార్థవంతులముగా ఉండేటువంటి ప్రయత్నము చేయాలి. మీరు అలాగా ఉండి దేవుని కృపను పొందుకొని మీ బ్రతుకు మంచి భవిష్యత్తును దక్కించుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.